ఏదైనా చెయ్యి, అవసరమైతే చచ్చిపో, కానీ సినిమాను మాత్రం ప్రమోట్ చేయి. నీ సినిమా గురించే జనం మాట్లాడుకునేలా చెయ్యి. ప్రస్తుతం మన దర్శక నిర్మాతలతో పాటు హీరోలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఏదో ఒకటి చేసి సినిమాను హైలైట్ చేస్తున్నారు. దానికోసం ప్రామిస్ పాలసీ అప్లై చేస్తున్నారు. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ విషయాన్ని మనమేంటి ప్రియదర్శినే చెప్పారు ఇది నాని డైలాగ్ అని. కోర్టు సినిమా టైంలో నాని చేసిన ఈ ప్రామిస్ సెన్సేషన్ అయింది. దీన్నే మిత్రమండలి కోసం వాడేశారు దర్శి. ఇదొక్కటే కాదు, చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాల కోసం అద్దరిపోయే ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడం ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ చిన్న సినిమాలకైతే అస్సలు రావడమే మానేశారు ప్రేక్షకులు. అందుకే నిర్మాతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు హీరోలు కూడా వచ్చే వేస్తున్నారు. ఆ మధ్య నాని చేసిందిదే. దిల్రూబా సమయంలో ఆ సినిమా నిర్మాత కూడా ఇలాంటి ప్రామిసే చేశారు. కిరణ్ అబ్బవరంతో దిల్రూబా సినిమా నిర్మించిన రవి సినిమాలో హీరో ఫైట్స్ నచ్చకపోతే తనను చితక్కొట్టేయండి అంటూ ఆడియన్స్ కు ఆఫర్ ఇచ్చారు. సినిమా పోయింది, అది వేరే విషయం. అలాగే నితిన్ రాబిన్హుడ్ ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. థియేటర్ నుండి వచ్చేటప్పుడు మా క్యారెక్టర్స్ గుర్తుండకపోతే పేరు మార్చుకుంటారంటూ శపథం చేశారు. పాగల్ సినిమా టైంలో విశ్వక్ సేన్ కూడా ఇలాంటి ప్రామిసే చేశారు. హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటానన్నారు. ఇక మ్యాడ్ సినిమా చూసి నవ్వకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తానన్నారు నాగవంశీ. కొన్నిసార్లు వీళ్ల నమ్మకం గెలిచింది, మరికొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. ఇప్పుడు మిత్రమండలి ఏం చేస్తుందో చూడాలి. సో ఇది